ప్రజల కోసం పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవరి రికమెండేషన్లు అక్కర్లేదని, పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖారెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నేతల పనితీరు మీద కూలంకషంగా సమీక్షించారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి 3 ఏళ్లు అయిన సందర్భంగా రూపొందించిన పాటను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గతంలోనూ ఇప్పుడు కుప్పంలో ప్రారంభించిన కార్యక్రమాలనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామన్నారు. కార్యకర్తలు కష్టపడి నిబద్ధతతో పనిచేయడంతో షణ్ముఖారెడ్డికి పార్లమెంట్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాను. నిన్నటి వరకు షణ్ముఖారెడ్డి సామాన్య కార్యకర్త, నేడు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ జెండా భుజాన మోసి గెలిచే వరకు పనిచేయడం టీడీపీ కార్యకర్తలకు అలవాటు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టి నిలదొక్కుకోగలిగింది. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజార్టీ కూటమికి టీడీపీకి వచ్చింది. వైసీపీ ప్రతిపక్ష హోదా దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ప్రజలతో ఉంటేనే ఇలాంటి గెలుపు సాధ్యమవుతుంది. విజన్ 2020తో ఇది నిరూపితమైంది. ప్రజల భవిష్యత్తు కోసమే, ప్రజల సంక్షేమం కోసమే తన ఆలోచనలను సీఎం వెల్లడించారు. పార్టీని బలోపేతం చేసిన వాళ్లను వెతుక్కుని వచ్చి వేసి గౌరవిస్తాను. నిర్మోహటంగా మాట్లాడతా, వాస్తవాలు చెబుతా, తప్పులు సరి చేసుకోమని సూచిస్తా. అప్పటికీ మారకుంటే నమస్కారం పెడతాను. ప్రజలకు సంక్షేమం చేస్తామని ఇంటింటికి వెళ్ళి చెప్పాం. ఆ సంక్షేమాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్ళాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పాలి. ప్రభుత్వం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేస్తుందో ప్రజలకు వివరించాలి. కూటమిలోని పార్టీలతో కలిసి పనిచేయాలి. ఒకే సీజన్లో హంద్రీ నివా ద్వారా కృష్ణా జలాలను కుప్పానికి తెచ్చాం. హంద్రీ నివా ద్వారా నీళ్లు రాకుంటే కుప్పం నియోజకవర్గంలో ఇబ్బందులు వచ్చేవి. భారతదేశానికి అమరావతి లాంటి కొత్త నగరాలు అవసరమని ఆర్థిక సర్వేలో చెప్పారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తామని చెప్పాం. చేసి చూపించాం. దేశంలోని ఉద్యాన ఉత్పత్తుల్లో రాయలసీమ మొదటి స్థానంలో ఉంది. సీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పంలో 150 చెరువులను నింపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించేలా పనిచేయాలన్నారు. తాను చేసిన పనిని గుర్తించి తనకు పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన చిత్తూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖారెడ్డి. కుప్పంలో ఉంటే పేదరికం ఉండదనే రీతిలో సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని షణ్ముఖారెడ్డి అన్నారు. ఫ్లెక్సీలు కట్టకున్నా, బ్యానర్లు వేయకున్నా పార్టీ కోసం పనిచేసిన తన కష్టాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించిందంటూ షణ్ముఖారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో కుప్పం స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.